రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త రైతు బంధు నిధులైతే మనకైతే విడుదల చేయడమే జరిగిందనమాట. ప్రస్తుతానికి రైతులు ఎవరైతే రైతు బంధు డబ్బులైతే రాలేదో మీ అందరికైతే ఇదొక శుభవార్త అనమాట. అందరి ఖాతాల్లో నిన్నటితో డబ్బులైతే జమ చేయడం అయితే జరిగింది. ఈరోజు మిగతా వాళ్ళు ఎవరికైతే నిన్న పడని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకైతే ఈ రోజైతే డబ్బులనేవైతే విడుదల చేస్తున్నారనమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఇప్పటివరకు ఏమన్నా రైతు బంధు డబ్బులు వచ్చాయా? లేవా? అని చెప్పేసి అయితే ఒకసారి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోతే మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది? ఎన్ని ఎకరాల పొలం ఉందని జెప్పేసి ఒక కామెంట్ జేయండి. ఎందుకంటే అమౌంట్ అనేది ఆల్‌మోస్ట్ మన తెలంగాణలో వచ్చేసి దాదాపుగా 75% వరకు, 80% వరకైతే పూర్తయిపోయిందని చెప్తున్నారు. ఆ 20% వచ్చేసి ఆ అకౌంట్ బాలేని వాళ్ళు, ఖాతా వివరాలు ఏమైనా తప్పున్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే ఆగింది అని చెప్పి ప్రభుత్వమే చెప్తుందనమాట. మీకిక్కడ చూసుకోండి దానిపై వచ్చేసి మనకి ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఇక్కడ చూసుకోండి. సాంకేతిక సమస్య వల్ల రైతు బంధు సాయం అందని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు మీ అకౌంట్ నంబర్ గాని, బ్యాంక్ ఫ్రీజ్ ఉండడం గాని ఏమన్నా తప్పులుంటే మాత్రం త్వరగా వెళ్లైతే సరిదిద్దుకోండి. అమౌంట్ అనేవి మళ్ళీ విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకనే నేను చెప్పేదేందంటే, ఎవరి అయినా అకౌంట్ నంబర్ తప్పున్నా, ఏదైనా ఇవి సంబంధించి ఏదైనా భూమి పట్టా బుక్‌లో ఏమైనా తప్పున్నా అమౌంట్ అనేది రాదనమాట. ఆగిపోతది. అలా ఎవరి అయినా అమౌంట్ గనక ఆగిపోయి, మీకు అమౌంట్ గనక రాకపోతే, ఒకసారి మీరు ముందు బ్యాంక్ అకౌంట్ వెళ్లి చెక్ జేసుకోండి. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్‌లో ఉందా? లేదా? అని జెప్పేసి. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్‌లో ఉందంటే, ఒకసారి మీరెళ్లి ఇక్కడ పట్టా బుక్ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి, అక్కడ మీరు ఒకసారి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందా? లేదా? అలానే ఏమన్నా అందులో తప్పున్నాయా? లేవా? అని జెప్పేసి అది గూడా ఒకసారి చెక్ జేసుకొని రండి. ఒకవేళ అవన్నీ కరెక్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఖాతాలో డబ్బులైతే పడతాయి. ఆ రెండిట్లో ఏది రాంగ్ ఉన్నా సరే మీకు డబ్బులనేవైతే రావనమాట. త్వరగా ఇవన్నీ చెక్ జేసుకుంటే ప్రభుత్వం త్వరలోనే రిమైనింగ్ డబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే డబ్బులైతే విడుదల చేస్తామని జెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీకింకా ఈ డబ్బుల పైన ఎటువంటి విషయం గురించైనా తెలవాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఈ వీడియో కింద కామెంట్ జేయండి. ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ జేసేయండి.